ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ముందు ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి. వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భగవంతుణ్ణి దర్శించుకునే సాంప్రదాయం. ఉత్తర ద్వార దర్శనం. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణ వరకు జరిగే సమయం మధ్యలో వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రోజున విష్ణువు దర్శనం పూర్తయ్యాక పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటారు. మురా అంటే తాంసిక రాజసిక గుణాలకు, అర్షడ్ వర్గాలకు ప్రతీక. ఉపవాస దీక్ష, జాగరణ ద్వారా వీటిని జయిస్తే సత్వగుణం లభిస్తుంది.